రెండు చెక్ పోస్టులు పెట్టారు. ఫస్ట్ టైం మీరు చెక్ పోస్టులు పెట్టారు, అయినా కూడా బియ్యం లోపలికి వస్తారు. నేను వెళ్ళి మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో అయితే నేను షిప్ లోకి వెళ్ళిన దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఈస్. బియ్యం పట్టుకున్నప్పుడు కనీసం ల్యాబ్ టెక్నీషియన్ కూడా రాలేదు సార్. మీడియం అయినా టెక్నీషియన్ కూడా రాలేదు సార్. చెక్ పోస్ట్ పెట్టినప్పుడు 24/7 తనిఖీలు అన్నారు సార్. కొన్ని రోజుల నుంచి రాత్రిపూట తనిఖీలు ఆపేస్తారు. నైట్ 9 నేను అదే మేము రాత్రులపూట చేయట్లేదని ఎన్ఓసి ఇచ్చేసారు కలెక్టర్ గారు అంటారు. నేను కలెక్టర్ గారిని అడిగా, మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి ఆయన అడిగితే నీకు అధికారికంగా ఇచ్చారా చెప్పారన్న సమాధానం లేదు. స్థానిక రైస్ మిల్లర్స్ అంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి దీనికి కొంత పడుతున్నారు అనేది ఒకటి ఉంది. ఇతర రాష్ట్రాలలో కూడా ఇక్కడికి తరలించి ఏదైనా కానీ మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే, ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ చేస్తే ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు. కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేంజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు. గోతులు పూడ్చే డబ్బులు మన ఏంటిది ఏఐబి రోడ్డు ఈ పాటికి అయిపోయింది. ఇది ఏడీబీ రోడ్డు చెప్పాను మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దిస్ హౌ. అందుకని మేము స్టేట్ మొత్తం అంతా ఇక్కడికి కేంద్రంగా అయితే కాకినాడ వస్తుంది సార్ బియ్యం అంతా కూడా. అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్. ఇక్కడ ఒక్క చోటే దాడి జరుగుతుంది, ఇక్కడ ఒక్క చోట కొన్ని రోజులు ఆపుతున్నారు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార్. అది కాదు మీరు ఫాలో అవడం లేదు. దాడులు ప్రతి జిల్లాలో చేస్తున్నాం, ప్రతి రోజు చేస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు అంటే 60,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సీజ్ చేశాం. గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి కార్యక్రమం. దిస్ హాస్ బికమ్ ఏ హబ్ ఫర్ ఎక్స్పోర్ట్. మరి ఎక్కడి నుంచి మేజర్ తెలంగాణలో చేసినా కానీ మీరన్నట్టుగా తెలంగాణకి సీపోర్ట్ ఏం లేదు కదా, ఇక్కడికి రావాలి కదా. ఒక నిమిషం గత 2 నెలల నుంచి మీరు పోర్టుకు రావాలంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కూడా పోర్టు లోపల కూడా మిమ్మల్ని లోపల తీసుకెళ్లే దానికి కూడా కొంత ఇబ్బందులు సృష్టించారు అన్నారు. అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కదా. మీరు అసలు మీ వెనకాల ఎవరు అంటే ఇది శక్తిలో ఒక గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు, ఒక వ్యక్తి కాదు. అదే సార్ ఇది ఎలా ఇది నాకు తెలియదు అంటున్నాను. నాకేం అర్థం. ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంతా బాగుందంటే సరే మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకున్నా. మీరందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు, మీకు అవగాహన ఉంది. కానీ మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను. నాకేం చెప్తారు వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, మీకు సెక్యూరిటీ కల్పించలేం, ప్రొటెక్షన్ చేయలేం, లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తాం. సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, టైం లైన్ ఆగిపోతుంది, అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు. నేను అనవసరంగా వెళ్ళి ఈ జంజాటలు నేను ఎందుకు ఇరుక్కోవటం, మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకుంటాను. ఇలానే ఒకసారి అయిపోయా. ఇంకోసారి ఏమో లేదు సార్ చాలామంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారన్నారు. కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు? కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే. వాళ్ళకి ఇస్తే బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి, మనకి ఎక్కిస్తారు, లేబర్ ఛార్జ్ ఉంటుంది. అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్ సంబంధం ఏముంది? అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అండి. అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడి చేశారు. అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేమందరం కూర్చొని ఇది ఉంది, ఈ థాట్ కూడా ఉంది. తినని బియ్యం ఇవ్వడం దేనికి? తద్వారా అది ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏముందంటే ఇది జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కదా, సెంట్రల్ సబ్జెక్ట్ కూడా. అందుకని దీన్ని నాకు నిజంగా మొన్న ఈ విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన ముందు కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసేవాడిని. శాఖాపరమైన చర్యలు అలాంటి తీసుకుంటారు. ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మీరు ప్రజల కోసం తెగించి సముద్ర మధ్యలోకి వెళ్ళారు. సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళకపోతున్నారు? లోపలికి వెళ్ళి ఆ సీలో అన్నట్టు జిల్లా కలెక్టర్ ప్రాణాలు తెగించి వెళ్ళారు, మీరు వెళ్ళారు, కానీ అధికారులు ఎందుకు వెళ్ళకపోతున్నారు? కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు? ఇది ఏమైపోతుందంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. అది వదిలే పెద్ద మీకు ఎలా ఉంటుంది, ఎవరు బెదిరించరు, ఎవరు అది మీరు అర్థం చేస్తారు. ఒక నిమిషం, ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్. అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్. ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్. మనమే ఒకసారి ఏమో కార్మికులు నలిగిపోతారు సార్. అక్కడ గోడౌన్ పాపం ఈ అన్ని ఇది క్లియర్ రైస్ సార్, ప్రాబ్లం లేని రైస్ సార్. పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు సార్, ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు. కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు మటుకు సార్ ఇట్ ఈస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు. ఇంక దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి.
అని చెప్పి దృష్టి పక్కన ఉన్న తొండంగి మండలం ఉంది. దానికి సంబంధించి అరవిందోకి సంబంధించి 12 గ్రామాల ప్రజలంతా కూడా మధ్యగారు మొత్తం కాలుష్య బారిన పడుతుందని చెప్పేసి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుంది. గతంలో మీరు కూడా మాట ఇచ్చారని చెప్పేసి మొన్న ఈ మధ్యన నిరాహార దీక్ష చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మీరు దీక్ష విరమించం, దాంతోపాటు ప్రాణాలను కోల్పోతాం, ఆయనకు రావాలని చెప్పేసి మీరు విజిట్ చేసే అవకాశం మీరు పిఠాపూర్లో కూడా మాట్లాడుతారు. నేను మాట్లాడాను, అది నా దృష్టిలో ఉంది సార్. చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. కోర్టు సంబంధించి మనం నాణ్యానికి ఒకవైపు చూస్తున్నాం. స్మగ్లింగ్ అనేది వాస్తవంగా చూసుకుంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆకలి తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ రైస్ ఎక్స్పోర్ట్ కూడా పయ్యావుల కేశవ్ గారు విజయంగానే స్వయంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఫ్రీగా కాకినాడ పోర్ట్ నుంచే వెళ్ళింది. కరోనా సమయంలో కూడా అత్యధికంగా అన్ని పోర్టులు మూతపడినప్పుడు కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది. సరే 10,000 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఈ రేషన్ మాఫియా మనకు తెలిసినప్పుడు ఎవరైతే 16 మంది ఉన్నారో దాంట్లో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇది చాలా ఇంట్రికేట్. అందుకనే కదా ఇప్పుడు నేను ఆటోమేటిక్ కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంది. అదే కదా నా కన్సర్న్. మీకు ఎలాంటి కన్సర్న్ ఉంది, నా కన్సర్న్ కూడా అదే. కార్మికులు ఉపాధి కోల్పోకుండా స్మగ్లింగ్ అరకెట్టడం ఎలా? ఇట్స్ రిడల్ ఇది. చాలా స్పష్టంగా ఉంది. అది ఎవరు చేస్తాయి అనేది మనకి సిఐడి ద్వారా ఉండాలా, సిబిఐ ఉండాలా, లేదా ఎట్లా ఉండాలనేది మీరు చెప్పండి సార్. ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నారు, ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా ఇది నా చేతిలో లేదు, నన్ను వెళ్ళవట్లేదు, చుట్టూ తిప్పుతున్నారు అంటే అన్ని చేయగలిగింది కూడా మీరే చేయకపోయినట్టయితే పరిస్థితి ఏమి సార్. హౌ ఇంట్రికేట్ అనేది ఇప్పుడు మీరే మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది. మీ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు, మీ ఇద్దరికే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆయన 10,000 మంది కార్మికులు ఉంటున్నారు, ఇంత బాధ్యతలు మీరు చేయగలిగే స్థాయిలోనే మీరేం చేయట్లేదు అంటా ఉన్నారు. అలాగే దిస్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్. ఇది ప్రజలకి నేను పెట్టుకుంది ఏంటంటే నా నిస్సహాయత నేను వ్యక్తం చేయట్లా, నాకున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు కూర్చోబెట్టి ఒక నిర్ణయం, ఇదేమైపోతే లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ ఎ డెసిషన్, టేకింగ్ ద రైట్ డెసిషన్. తక్కువ ఇంపాక్ట్ తోటి ఎక్కువ లాభం జరిగేలా చూడటం. 10,000 మంది కార్మికులు రోడ్డును పడకుండా ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి, అలాగే ఏమి అవకతవకలు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నది, ఇవన్నీ కూర్చోబెట్టి చేయాల్సిన విషయాలు. అందుకని ఇది కూర్చోబెట్టి ఇది కొంచెం లోతుగా, ఎందుకంటే ఇది మేము ఆ పారదర్శకత చెప్పాలి, చూపించాలని చెప్పి నేను ఐ టుక్ దిస్ కాల్. సార్, గంజాయి నిర్మూలనకు లీగల్ టాస్క్ ఫోర్స్ అన్నది ఏర్పాటు చేశారు సార్. అలాగే మహిళలకు సంబంధించి లైంగిక వేధింపులు కావచ్చు, అఘాయిత్యాలకు సంబంధించిన చట్టాన్ని తీసుకొస్తారు. గతంలో దిశ ఉండేది. దిశ ఎక్కడ ఉందని అసలు ఎప్పుడు యాక్ట్ చేశారు? అది మాట మాట్లాడేంత ఈజీ అండి. ఇప్పుడు నేను మొన్న మీరే ఉన్నారు, మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను, మన మీటింగ్కి వెళ్ళాను. ఒక మహిళా జర్నలిస్ట్ ఎవరు ఆవిడ ఇబ్బంది పడతా ఉన్నారు, మీకు చెప్పాను. నేను తీసుకొచ్చాను, మీ పక్కన రండి మేడం అని పక్కన లాగితే ఆ బేసిక్ కన్సర్న్ ఈవెన్ యాజ్ ఎ సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు సొసైటీ ఏమైపోయింది, నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్, నాట్ అబౌట్ గుడ్ యాప్, నాట్ అబౌట్ సెక్యూరిటీ కెమెరాస్, ఆల్సో అబౌట్ పీపుల్. మీరు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదని జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తున్నారు.